మాజీ మంత్రి అంబటి రాంబాబుకు రిమాండ్ విధించింది సిటీ సివిల్ కోర్టు. సంక్రాంతి సంబరాల కేసులో అంబటి రాంబాబుకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. कैमरा इसके लाइव रिक्शा पर कैमरा 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 भारत इसके लाइव रिक्शा पर మాజీ మంత్రి అంబటి రాంబాబుకు రిమాండ్ విధించింది సిటీ సివిల్ కోర్టు. సంక్రాంతి సంబరాల కేసులో అంబటి రాంబాబుకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. మాజీ మంత్రి అంబటి రాంబాబుకు రిమాండ్ అయితే విధించింది కోర్టు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, శ్రీసాగర్ అంబటి మాజీ మంత్రి అంబటి రాంబాబుకు సంబంధించి కూడా ఈ కేసుకు సంబంధించి కూడా ఉదయం నుంచి కూడా ఉత్కంఠ నెలకొంది. ఏదైతే మరి రిమాండ్ విధిస్తారా లేదా బెయిల్ ఇస్తారా అనే అంశం పైన కూడా వాదనలు ప్రతివాదనలు నిన్నటువంటి న్యాయమూర్తి కూడా ఈ నెల 26 వరకు కూడా రిమాండ్ విధిస్తూ ఆ న్యాయమూర్తి తీర్పిచ్చారు. స్పెషల్ కోర్టు జడ్జి ఈ మేరకు కూడా చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే సత్తర్పల్లికి సంబంధించి అంటే 2023కు సంబంధించి ఆ లక్కీ డ్రా కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో మాజీ మంత్రి అంబటి రాంబాబుకి మరోసారి రిమాండ్ ఇస్తూ కూడా న్యాయమూర్తి తీర్పిచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. పొన్నవోలు సుధాకర్ అంబటి రాంబాబు తరపునటువంటి న్యాయవాది కూడా తీవ్రంగా ప్రయత్నించారు. 2023కు సంబంధించి ఇప్పటి వరకు ఎందుకు పోలీసులు ఈ కేసుని ఈ అంశాన్ని ఎందుకు తీసుకురాలేదంటూ కూడా ఆయన న్యాయమూర్తి మంది ఉంచారు. కేవలం అంబటి రాంబాబుని కక్ష సాధింపుల చర్యగా ఈ రోజు బెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో మరోసారి రిమాండ్ కి తరలించారని ఈ రోజు ఉదయం నిన్న జరిగినటువంటి అంశాన్ని న్యాయమూర్తి ముందు ఉంచారు. ఇదే సందర్భంలో హైకోర్టు ఇచ్చినటువంటి 35 కేసులకు సంబంధించి అంబటి రాంబాబుకు సంబంధించినటువంటి పిటిషన్ ఏదైతే హైకోర్టు ముందస్తు ఎక్కడ కూడా అరెస్ట్ చేయొద్దు, 35 కేసులకు సంబంధించి కూడా కేవలం విచారణ మాత్రమే 41 నోటీస్ ఇచ్చి విచారణ జరపాలంటూ కూడా ఇచ్చినటువంటి ఆ అంశాన్ని కూడా న్యాయమూర్తి ముందు ఉంచినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే పోలీసులు ప్రభుత్వానికి సంబంధించినటువంటి న్యాయవాదులు అనేక కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు, అనేక కేసులు బెదిరింపు చర్యలకి దిగాడు. అదేవిధంగా అధికార పార్టీ 2023లో అధికార పార్టీని అడ్డం పెట్టుకొని డబ్బులు వసూలుకి పాల్పడ్డారు, పెన్షన్దారుల నుంచి కూడా వసూళ్లు చేశాడంటూ కూడా ముఖ్యంగా ఇదే అంశాన్ని న్యాయమూర్తి ముందు ఉంచినటువంటి నేపథ్యంలో ఇరు పార్టీలకు సంబంధించినటువంటి న్యాయవాదుల వాదనలు ఇన్న తర్వాత కూడా రిమాండ్ విధిస్తూ కూడా తీర్పిచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే నిన్న బెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో అంబటిని రిలీజ్ అవుతాడని అభిమానులు కొంత ఆశపడినటువంటి నేపథ్యంలో సంబరాలు చేసుకున్నటువంటి నేపథ్యంలో కూడా గంటల వ్యవధిలోనే మరోసారి అంబటి రాంబాబు జైలు బాట పట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఆయన్ని గుంటూరు నుంచి నేరుగా వాహనంలో పోలీసు వాహనంలో కూడా రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలిస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన ఈ రోజు ఇచ్చినటువంటి రిమాండ్ కి సంబంధించి కూడా రేపు బెయిల్ పిటిషన్ వేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అంబటి రాంబాబుకి ఇప్పటికే అన్ని కేసుల్లో బెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో ఇదే కేసు ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ అంశానికి సంబంధించి వైసీపీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ కూడా అంబటి రాంబాబుని కక్ష సాధింపు చర్యగా మరో కొన్ని కేసులలో ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్నారు కూటమి ప్రభుత్వం అంటూ కూడా మాట్లాడినటువంటి నేపథ్యంలో అయితే ఈ కేసుకు సంబంధించి కూడా బెయిల్ పిటిషన్ రేపు దాఖలు చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే 35 కేసుల్లో హైకోర్టు బెయిల్ ముందస్తు కూడా అరెస్ట్ చేయొద్దని సూచనలు చేసినటువంటి నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి కూడా ఇదే అంశాన్ని కూడా హైకోర్టుకి వెళ్లేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి 35 కేసుల్లో హైకోర్టు నుంచి ఒక తీర్పు ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇది కూడా హైకోర్టుకు వెళ్లేటువంటి అవకాశం ఉంది. అటు కుటుంబ సభ్యులు కూడా దీనికి సంబంధించి కూడా మీడియాకి వెల్లడించేటువంటి అవకాశం ఉంది. మొదటి నుంచి చూస్తున్నాం కుమార్తె మౌనిక చాలా తీవ్రంగా కూటమి ప్రభుత్వం పైన విరుచుకుపడ్డారు. ఏదైతే కక్ష సాధింపుల చర్యల్లో భాగంగానే
మా కుటుంబాన్ని ఈ విధంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా మాట్లాడినటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు కూడా అంబటి రాంబాబుకి మరోసారి రిమాండ్ విధించినటువంటి నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి మరి ఈ 2 రోజుల్లో బెయిల్ వస్తుందా లేదా మరి హైకోర్టుకి వెళ్తారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. అది ఏది ఏమైనా అంబటి రాంబాబు చుట్టూ కూడా కేసుల పర్వం కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. సిరిసాగర్. రైట్, థ్యాంక్ యూ రమేష్.